కొరకే దేవా మీ పాద చేరువస్తున్న చదవబడిన లేఖన భాగము దీవించండి. వాక్యములోని శ్రేష్టమైన సంగతులను మాకు బోధించము, బయలుపరచము. దేవా, రక్షణ పొందడానికి, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా సంపూర్ణంగా చేపట్టడానికి మీరు ఆకడకు సిద్ధపరచ శుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీ వాక్యములోని ద్వారా మీరు మాట్లాడి వాక్యం చేత వాళ్ళు హెచ్చరించి, బలపరిచి, ఆదరించి, ఉజ్జీవింపజేసి ప్రభు నూతనపరిచి క్రీస్తు స్వారింపులను తీసుకురాబడి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడినట్లుగా దేవ ఆయా పరిపరి విధములుగా పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మతో మీరు బోధించమని పరిశుద్ధాత్మ సహాయము, మీ ఆత్మ అభిషేకమును కోరుతూ అపాత్రను బలపరచు రాగల వారందరి కొరకు వందనాలు. మీ సన్నిధిని మాతో ఉంచమని నీ వాక్యం చేత మమ్మల్ని సిద్ధపరుస్తూ యువతిలో ప్రభు బల్ల కొరకే సహాయం చేయవలసిందిగా మా ప్రభువైన యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు స్తోత్రం. అందరికి కూడా ప్రభు నామముల శుభములు తెలియజేస్తున్నాం. మనము ఈ ప్రభు దినములో మనము ప్రభు బలలో పాలు పొందక ముందుగా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి సమూయేలు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి శామ్యూయల్ లైఫ్ హిస్టరీ, సమూయేలు యొక్క జీవిత చరిత్ర. ఈ యొక్క జీవిత చరిత్ర మనము కొన్ని వారముల నుండి సమూయేలులో ఉన్న కొన్ని మంచి లక్షణాలు, ఆయన జీవిత చరిత్ర వస్తుంది, లేదా ఇంకా ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు, సమూయేలులో ఉన్న మంచి లక్షణాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథంలో రాయించినాడు. ఈ సమూయేలు తల్లిదండ్రులు మనం చూసినప్పుడు హన్నా, ఎల్కానా, వారు లేవి గోత్రానికి సంబంధించిన వారి గురించిన కొంత హిస్టరీ, చరిత్ర మనం చూస్తే వీరు లేవి గోత్రానికి సంబంధించిన వారు. రామోత్సవమనే అనగా లేదా షార్ట్కట్లు తర్వాత చూస్తే రామ అనే పట్టణము ఆ ప్రాంతానికి సంబంధించిన వారు. ఎఫ్రాయిం అనే మన్యములో వారికి స్థలం వచ్చేసింది. అంటే ఎఫ్రాయిం ప్రాంతం వారికి, ఎందుకంటే లేవీలకు వారికి ప్రత్యేకంగా కాదు కానీ ఆ దినాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఉండి వారు ఆయా గోత్ర స్థానంలో ఉండి వారు నివసిస్తూ యాజక సేవ చేసేవారు లేవీలు. అయితే ఇక్కడ వీళ్ళు ఎఫ్రాయిం మన్యంలో నివసించేవారు. ఎఫ్రాయిం ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో నివసించేవారు ఈ అన్న ఎల్కానా. వారి నుంచి వచ్చిన కుమారుడే సమూయేలు. కాబట్టి వారు ఆయా స్థలాలు మనం చూసినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండి వారి మధ్యలో ఉన్న లేవీలుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ లేవి గోత్రానికి సంబంధించిన సమూయేలు కనుక మొదటి కుమారుడు అన్న ఎల్కానాకు మొదటి కుమారుడు. ఆ తర్వాత సమూయేలు తర్వాత ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నారు? వారికి 3 కుమారులు మరియు 2 కుమార్తెలు. అంటే 1 + 5 మొత్తము 6 ఉన్నారు. అంటే హన్నా ఎల్కానాకి గొడ్రాలు ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయంలో, 7 పిల్లలు కనినది. అంటే వాస్తవానికి 7 కూడా ఉండి ఉండొచ్చని బైబిల్ పండితాలు, ఒకవేళ ఆ పిల్లవాళ్ళు లేకపోవచ్చు, ఏదైనా సరే ఇక్కడ బైబిల్లో మనకు కనబడుతుంది 6 మాత్రము ఉన్నారు. గొడ్రాలకి ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఇక్కడ 6 ఉన్నారు. దేవుడు అలాగా 6 మంది సంతానం దేవుడు అనుగ్రహించినాడు. ఈ సమూయేలు జీవితంలో మనం గతంలో చూస్తూ వచ్చినాం. లేవి గోత్రానికి సంబంధించిన వాడుగా ఈయన సమూయేలు బాలుడుగా దేవునికి ప్రతిష్ఠించబడిన వాడుగా, దేవునికి మ్రొక్కేవాడుగా, చిన్నప్పుడే దేవుని ఆలయంకి వచ్చిన వాడుగా, ఆ తర్వాత చూస్తే సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నవాడుగా, దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతున్నవాడుగా, మరి ఆ తర్వాత చూస్తే ఏపోదు ధరించుకొని పరిచర్య చేయవాడుకున్నాడు. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు. ఆ తర్వాత చూస్తే ఏలి ఎదుట యెహోవాకు అండర్ ఏలి అండర్లో అనగా దైవజనుని అండర్లో ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు తన స్థలమందు పోయి పండుకున్న, తన స్థలాన్ని తాను గుర్తించిన వాడు. ఇవన్నీ కూడా సమూయేలు జీవితంలో ఉన్న గుడ్ క్వాలిటీస్, లేదా ఈజ్ ఎ లైఫ్ హిస్టరీ, శామ్యూయల్ లైఫ్ హిస్టరీ, సమూయేలు జీవిత చరిత్ర, అద్భుతమైన చరిత్ర అని. సరే, ఇక్కడ మనము ఇది కొన్ని సంగతులు చూద్దాం సమూయేలు జీవితంలో ఉండి. రండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. ఈ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకరు. 3వ అధ్యాయం 4వ వచనం. సమూయేలును పిలిచెను. ఇక మనం చూస్తున్నాం, ఇంకా దాంట్లో ఇస్తే సమూయేలు అక్కడ ఒబీడియంట్ పర్సన్, దేవుని విషయాల్లో, మరి ఏలీ విషయంలో కూడా చాలా ఒబీడియంట్, విధేయత, పిలువచ్చినప్పుడు వెళ్ళి విధేయత కలిగిన వాడని
మరి ఒబీడియంట్గా విధేయత కలిగిన వాడుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఇది మరొక లక్షణం చూస్తాం. గతం మనం చూస్తూ వచ్చిన కదా, సమూయేలు విధేయత చూపినవాడు అంటే విధేయుడు. మనము దేవునికి విధేయులుగా ఉండాలి. సమూయేలు యాజకుడైన ఏలీకి విధేయత చూపినట్టు మనం రెండవది దైవజనులకు మనం విధేయత చూపాలి. ఎబ్రీ పత్రిక పౌలు గారు కూడా అంటారు. ఆ తర్వాత మనం తల్లిదండ్రులకు విధేయత చూపాలి అని ద్వితీయోపదేశ కాండంలో మనకు రాయబడింది. ఇలాగ మనము విధేయత, ఆయన వాక్యానికి మనం విధేయత చూపాలి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలి, ఆకాశంలో కలిగిన ఆ దర్శనమునకు విధేయత చూపాలి. కాబట్టి మనము అనేక సందర్భాలు దాదాపు 10 సంగతులు పైగా ఉంటాయి. విధేయత, ఒబీడెంట్. ఈ విధేయత అనే ఒక పదము బైబిల్లో 10 సంగతులు పైగా ఉంటాయి. మనం ఏ విషయాల్లో ఆయన ఆజ్ఞలకు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటకు, దేవుని వాక్యానికి, దేవునికి, అలాగా భార్య భర్తకు విధేయత చూపాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ బైబిల్లో లేఖన సారాంశం, లేఖనాలతో కూడిన మాటలు. ఇవన్నీ సొంత మాటలు కాదు. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా బైబిల్ లేఖనాలు ఉన్నాయి, లేఖన ఆధారాలతో చెప్పబడుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనము విధేయత అనే పదం మనం గత వారం ధ్యానిస్తాం. ఇది మరొక మాట చూస్తే చూడండి, 4వ వచనం, యెహోవా సమూయేలును పిలిచెను. దెన్ ద లార్డ్ కాల్డ్ శామ్యూయేల్. దేవుడు సమూయేలుని ఏం చేస్తున్నాడంట? పిలిచినాడు. అంటే దేవుడు సమూయేలును పిలుచుట నిజంగా ఎంత అద్భుతమైన పదం అండి. దేవుడు, దెన్ ద లార్డ్, దెన్ ద గాడ్ కాల్డ్ శామ్యూయేల్. పిలిచేది ఆర్డినరీ పర్సన్ కాదు, పిలిచేది ఒక మనిషి కాదు, మానవుడు కాదు, కానీ ఈజ్ గాడ్, దేవుడు పిలుస్తున్నాడు. అంటే దేవుడు సమూయేలును పిలుస్తున్నాడంటే నిజంగా చూడండి, ఒక చక్రవర్తి పిలుచడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రైమ్ మినిస్టర్, ఒక రాజు పిలవడం, ఇదంతా కూడా వెరీ సింపుల్, ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్ దేవుని ఎదుటికి వస్తే. అంటే ఇవన్నీ భౌతికమైన భూ సంబంధమైన దేవుని దగ్గర అవన్నీ చిన్న విషయాలు, అవన్నీ కూడా దేవుని దగ్గరకు వస్తాయి. కానీ దేవుడు పిలవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుడు మానవులను పిలుస్తున్నాడు కదా, ఆయన ప్రత్యేకంగా 2 రకాలుగా మనం పిలుస్తాం. ఒకటి, రక్షణ కొరకే దేవుడు పిలుస్తున్నాడు. సమస్త జిల్లారా రండి, విశ్రాంతి రక్షణ పొందని పిలుస్తున్నాడు. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని పిలుస్తున్నాడు. రెండవది, ఆయన యొక్క సర్వ్ ద లార్డ్, దేవుని సేవ కొరకే రెండవది పిలుస్తున్నాడు. కనుక దేవుణ్ణి సేవించటం కొరకే పిలుస్తాడు. ఒకటి రక్షణ కొరకు పిలుస్తాడు, సేవకు పిలిచడం అది ఎలాగుంటుంది? కొంతమంది ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే ఆ సేవకు పిలిచిన వాళ్ళకే అర్థమవుద్ది, కానీ అది అందరికీ అర్థం కాదు. రక్షణ పిలుపు అనేది విశ్వాసులకు అర్థమవుద్ది, రక్షణ పిలుపు అనేది అన్ని జనులకు అర్థం కాదు. అవును కదా? రక్షణ పొందిన వాళ్ళకే రక్షణ పిలుపు అర్థమవుతుంది. అంటే దేవుడు ఎలాగా మారు మనసు కొరకు మాట్లాడాడు, ఎట్లా పాపాలు ఒప్పింపజేశాడు, ఎలాగా తీర్మానం చేసుకున్నాం, ఎలాగ దేవుని దర్శించినప్పుడు ప్రభు ఆత్మ ప్రేరేపణ నడిపింపు వచ్చిందో అప్పుడు మనం మారు మనసు పశ్చాత్తాపంతో బాప్తీసంతో రక్షణ వచ్చింది. అంటే ఈ రక్షణ కొరకు ఈ ప్రేరేపణ అంతా ఎట్లాగా? అది సువార్త వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన ఒక మనిషి రక్షణ పొందుతాడు. రక్షణ పొందడానికి మూలం ఏంటంటే సువార్త వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. సువార్త లేకుండా ఏ మనుషుడు రక్షణ పొందాలి. అందుకే బైబిల్లో ఉంది, మా సువార్త వలన రక్షించబడింది. బైబిల్లో ఉంది. అంటే దేవుని సువార్త వలన రక్షణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఇది రక్షించబడ్డ వాళ్ళకి తెలుస్తుంది మనకు, అంటే రక్షణ పిలిపేంటో తెలుస్తుంది. కానీ మారు మనసు పొందిన వారికి, రక్షణ లేని వారికి దేవుడు, అందుకు చాలామంది అంటారు, ఏమంటారు, దేవుడు మమ్మల్ని పిలిస్తే బాగుండు, నడిపిస్తే బాగుండు, మేము కూడా దేవుని దగ్గరికి వస్తాం, మేము కూడా దేవుని నమ్ముకుంటాం, మేము కూడా ఏదో పొందుతారంటగా, దిగుతారంటగా, మేము కూడా దిగుతాం, పొందుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియక మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు, సువార్త అనుభవం లేదు వాళ్ళకి. కనుక అలాగంటారు. అయితే వారికి దేవుడు రక్షణ కొరకైనా పిలుపు వారిని. ఇప్పుడు రక్షించబడ్డాం, మంచిది. రక్షించబడిన తర్వాత దేవుని సేవా పిలుపు ఎలా ఉంటుందంటే, ఆ సేవా పిలుపు అనేది అది దేవుని చేత పిలువబడ్డ వారికే తెలిసిద్ది. ఒకసారి జేసీరావు గారు ఢిల్లీలో, ఇప్పుడు కూడా దైవజన సేవ చేస్తున్నాడు ఢిల్లీలో. భక్సింగ్ గారితో పాటు సేవ చేసిన వాళ్ళు కోవర్కర్స్లో జతపని వారు జేసీరావు అంకుల్, బాగా వృద్ధుడైపోయాడు. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా, పాట పాడింది ఆయనే. ఆయనకు వచ్చిన భయంకర శ్రమ వచ్చినప్పుడు, భయంకర పరిస్థితుల్లో, అన్ని వేళల యందు నిన్ను ఆరాధిస్తా, స్తుతిస్తా, అన్ని వేళ నిన్ను కొనియాడతా, పూజిస్తా అని, అంటే ఆ శ్రమల్లో ఆ పాట రాసి పాడింది జేసీరావు అంకుల్. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా, ఆ పాటను. ఆయన ఉద్యోగం చేసిన మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పెద్ద ఉద్యోగం అది. ఆయన దేవుడి సేవకు పిలుస్తుంటే మంచి విశ్వాసకు అప్పటికే బాధ్యత, దేవుని పరిచర్యలో బాధ్యతగా ఉంటాడు. అంటే సేవకు రాలేదు జేసీరావు అంకుల్.
విశ్వాసి ప్లస్ బాధ్యతగా పరిచర్య చేస్తూ ఉంటాడు. మంచిగా పరిచర్లో కూడా అన్ని జాబ్ చూసుకుంటా పరిచర్లో కూడా బాగా ముందుగా ఉంటాడు. అయితే దేవుడు సేవ కొరకు పిలుస్తున్నాడు. అప్పుడు దేవుడు అయ్యా జాబ్ చేసుకుంటూ చేస్తాలే, నీ సేవకు నేను రాను. ఆయన ఉన్నది గూడూరు, అంటే నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం, సొంతూరు. ఎవరు? జయశ్రీ అంకుల్ ప్రజెంట్ ఢిల్లీలో సేవ చేస్తున్నాడు. ఆయన నెల్లూరు గూడూరు ప్రాంతం, గూడూరులో యేసుదాసు గారి దైవజన సేవ చేశాడు. ఆ టైంలో ఉన్నప్పుడు జయశ్రీరావు అంకులు అలాగా అంటే ఆయన సాక్ష్యం చెప్పేవాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు జయశ్రీరావు అంకులు. అంటే చూసినట్టయితే ఒకరోజున దేవుని సేవ పిలుపు ఉందని వెళ్ళి వాళ్ళకి మేనేజర్ దగ్గరికి, బాస్ ఉంటారు కదా ఆ జాబ్లో, వారికి వెళ్ళి అయ్యా మాకు ఇలాగ నేను దేవుని సేవ కొరకు వెళ్ళాలనుకుంటున్నాను, రిజైన్ చేస్తాను, నాకు అనుమతి ఇవ్వండి రిజైన్ చేయడానికి అనగానే, ఎందుకు కారణం అడుగుతారుగా, ఏదైనా కంపెనీకి షిఫ్ట్ అవుతున్నావు లేకపోతే ఏంటి రీజన్ అడుగుతారు కదా. అంటే దేవుడు నన్ను పిలిచాడు సేవకురాడు. ఆయన అవతల ఆయన అన్యుడు. ఆయన అన్నాడట, ఏంటి దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు పిలిచాడా? ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది, అర్థం కావట్లే. అంతే, దేవుడు ఏంటి నిన్ను పిలవడం ఏంటి అంటే ఆయన అన్యుడు తెలియదు కాబట్టి పిల్లరా, అంటే దేవుడు పిలుపు ఉంటుంది. ఆల్రెడీ విశ్వాసి మంచి పరిచారకుడు ఆయన దేవుని సేవ కొరకే పిలుస్తుంది. అంటే ఆ సేవ కొరకు ఏంటంటే నీవు నా సేవకుడు, పూర్తిగా ఫుల్ టైం సేవ. హాఫ్ టైం సేవ మనం విశ్వాసులుగా పరిచారం చేస్తున్నాం, మంచిదే. ఇంకా పూర్తిగా జాబ్ రిజైన్ చేసి పూర్తిగా సేవ కొరకే రమ్మని దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ హృదయంలో ప్రేరేపణ. ఒక వ్యక్తి పాపాలు ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ ఎట్లా ప్రేరేపణ చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తాడు? అలాగ రక్షణ కొరకు ఒప్పింప చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు సేవ కొరకు కూడా హృదయంలో అలాంటి ఒత్తిడి, భారము దేవుడు తీసుకొస్తాడు. వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మరలా ప్రేరేపణ, నువ్వు వచ్చి నువ్వు వెంబడించు, నన్ను సేవించు, నా పని చేయు, నా పరిచర్య చేయి అని దేవుడు మరలా రిపీట్ చేస్తా దినవాక్యం ద్వారా, వ్యక్తిగత వాగ్దానం ద్వారా, అలాగే దేవుని వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇది సేవా పిలుపు అనేది ఇలాగుంటుంది. సేవ పిలుపు, రక్షణ పిలుపు వేరువేరు. కాబట్టి అలాగ దేవుడు సంధించి, మన పూర్ణచంద్రరావు గారు ఆయన చూస్తే రాకెట్ ల్యాండ్ శ్రీహరికోటలో సైంటిస్ట్. ఆయన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసగా ఉండి, మొదట ఆయన దేవుని నమ్మలేదు. టీచర్స్ని చాలా భయంకరంగా దేవుని సువార్త చెప్పిన ఒక అంకుల్ని భయంకరంగా మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయన అన్యుడు. భయంకరంగా ఆ టీచర్ అంకుల్ని భయంకరంగా సువార్త చెప్తే, అలాంటి ఆయన సాక్షి చెప్పాడు. అలాంటి ఆయన ప్రభువుని అంగీకరించి రక్షించబడ్డాడు. సైంటిస్టుగా శ్రీహరికోట రాకెట్ ల్యాండ్, మాకు నెల్లూరు సూళ్ళూరు పడిందిగా శ్రీహరి రాకెట్, అక్కడ రాకెట్ ల్యాండ్లో సైంటిస్ట్. ఆయన సైంటిస్టుగా ఉండి మరి దేవుని సేవకు పిలుస్తుంటే ఉద్యోగం అంతా ఏసీలోనే, అంతా సైంటిస్ట్, చాలా గొప్ప ఉన్నతంగా. ఇంకా దేవుని సేవకి ఆయన అంగీకరించక లోబడతల్లా. అప్పుడు ఏమైందంటే, ఒక యాక్సిడెంట్లో కారులో వెళ్తూ ఉంటే దేవుడు ఒక యాక్సిడెంట్ ద్వారా దేవుడు దెబ్బ కొట్టి ఒక కిడ్నీ తీసివేయబడింది. మీకు తెలుసా? ఆయనకు ఒక కిడ్నీ ఉంది. ఇప్పుడు మేము సేవ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర అంకులు అప్పుడు ఉన్నాను 2004 అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు కావస్తుంది. సేవ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక కిడ్నీ, అంటే అప్పుడు దేవుని సేవకు సమర్పించుకొని రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చేసాడు. దేవుడు కొట్టాడు, అంటే దేవుడు పిలుస్తాడు, దేవుడు మాట్లాడతాడు, అవసరమైతే దేవుడు కొడతాడు, శిక్షిస్తాడు, మేలు కోరే. అలాగా దేవుని సేవ పిలుపు కొరకే దేవుని ఆత్మ ప్రేరేపణతో నువ్వు వచ్చి నన్ను వెంబడించు, సంపూర్ణంగా సేవించమని. భక్సింగ్ గారితో దేవుడిదే. ఆయన డబుల్ ఇంజనీర్, ఆయన ఉన్నతమైన ఉద్యోగం లండన్లోనే. ఫస్ట్ మన ఇండియా నుంచి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తి ఆయనే. ఆయనకు ముందు ఎవరెల్లా డబుల్ ఇంజనీర్, అగ్రికల్చర్ చేసిన ఆయనే మన భారతదేశంలో. అలాంటి ఆయన అద్భుతంగా చాలా సైంటిస్ట్గా, అంటే ఇంజనీర్గా ఉండి గొప్ప వ్యక్తిగా, ఆయనకి శాలరీ కానీ చాలా లక్షల్లో జీతం ఉంటే అనే పరిస్థితున్నప్పటికీ, అయ్యా అవసరమైతే దేవుని సేవకి అంత ఇస్తాను నేను, కానీ నేను రాను, నేను నత్తివాడని. భక్సింగ్ గారు ఆయన మాటల విధానం కొంచెం మీరు వినే ఉంటే చూస్తే, కావాలంటే మీరు వినండి. యూట్యూబ్లో బ్రదర్ భక్సింగ్ మెసేజ్ అని ఉంటాయి. అంటే ఆయన మెసేజ్లు ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి, కొన్ని మెసేజ్లు ఉన్నాయి కదా, కొంతమంది విన్నారు. ఆ మెసేజ్ అంటే ఆయన స్వరం అనేది అంటే గంభీరంగా ఉంటుంది, కానీ అంత క్లియర్గా మనకు బిల్లీ గ్రహం గారు వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఆయన చెప్పే ఇంగ్లీష్ కానీ ఆయన మాట్లాడే మాట కూడా చక్కగా స్పష్టంగా అర్థమైంది. భక్సింగ్ గారు అనేవాడు మోసేలాగా, నేను నత్తివాడిని, నేను ఆయనకు ఫస్ట్ పిరికివాడు, భయస్తుడు భక్సింగ్ గారు. అయితే ఎన్ని సాకులు చెప్తే లేదు, ఇంకా అంతేకాదు, అవసరమైతే నేను దేవుని సేవ కొరకు ఎంత మనీ ఇస్తాను, ఎంత జీతం ఇస్తాను, అనేక సేవకు సహకరిస్తాను సేవకులకి అని అన్నాడు. అయితే భక్సింగ్ గారు దేవుడు అన్నాడు, ఆ జీతం అవన్నీ కాదు, నీవే కావాలి, నీవు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు నా సేవ చేయాలన్నాడు. అది దేవుని సేవ పిలుపు ఆ విధానం. అంటే ఇక్కడ చూడండి, సరే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు పిలుచుడా అనే పదం గురించి మనకి ఈ మాటలు వచ్చినాయి. చదవండి ఆ మాట, మరలా చదవండి. అదే 3వ అధ్యాయం
4 యెహోవా సమూయేలును. చూడండి, ఇక్కడ దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు కనుక రక్షణ లేని వారి విషయంలో రక్షణ కొరకు పిలుస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందకపోతే యవనస్తులుగా పెద్దవారుగా కనుక దేవుని బిడ్డలుగా రక్షణ కొరకే ఆయన దినమెల్లా గాయపడిన చేతులు దాచి పిలుస్తున్నాడు. రక్షణ విషయం నిర్లక్ష్య పెట్టద్దు. అయితే తర్వాత దేవుడు తన సేవ కొరకు కూడా పిలుస్తున్నాడు, ఆయన సేవించేవారుగా. అందుకే పనివారు కొద్దిగే కదండి, కోత విస్తారముగా ఉన్నది, కోతకు అందుకేం చేయాలి, పనివారు కొద్దిగా ఉన్నారు, కోత యజమానుడు మీరు ఏం చేయాలా, వేడుకొనండి, పనివారి కొరకు వేడుకోండి. ఇక్కడ మనము దేవుడు సమూయేలుని పిలుస్తున్నప్పుడు ఆయన ఎన్నిసార్లు పిలిచాడు? యెహోవా దేవుడు సమూయేలుని ఎన్నిసార్లు పిలిచాడండి? 3 సార్లు. ఇంకొకళ్ళు 4 సార్లు. ఇంకొకళ్ళు ఎన్నిసార్లు అమ్మా బ్రదర్స్ చెప్పండి? 5 సార్లు 10 సార్లా? ఏనా సార్ ఎన్నిసార్లు? మొత్తము 4 సార్లు ఉంటుంది. చూడండి అక్కడ 3వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ టైం 3:4 యెహోవా సమూయేలును పిలిచిన. సెకండ్ రెండోసారి 6వ వచనం యెహోవా మరలా సమూయేలును పిలువగా. 8 మూడోసారి థర్డ్ యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా. తర్వాత 10వ వచనం తర్వాత యెహోవా ప్రత్యక్షం నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా. 10వ వచనం. మొత్తం ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు? 4 కదా, 4 టైమ్స్. 4 పర్యాయములు దేవుడు యెహోవా దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? 4 సార్లు. కాబట్టి చూడండి, ఈ 4 పర్యాయములు కూడా అక్కడ ఏలిని పిలిచినట్టు లేదు, లేకపోతే ఓపిని పీనెహాసుని పిలిచినట్టు లేదు. అక్కడ ఇంకా ఆత్మీయమైన వ్యక్తి ఉంది, అన్న ఉంది, ఆమెను పిలిచినట్టు లేదు. పెనిన్నా ఉంది, ఆమె అంత ఆత్మీయురాలు కాదు, ఆమెను పిలిచినట్టు లేదు. ఎల్కానా మంచి వ్యక్తే, ఆయన్ని పిలిచినట్టు కూడా లేదు. కానీ అక్కడ ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? 4 పర్యాయములు కూడా సమూయేలుని పిలుస్తున్నాడు. అంటే సమూయేలులో దేవుని ఎంత గొప్ప ఉద్దేశం ఉంది. సమూయేలు దేవుని ఏర్పాటు, ఆయన కృప అని చెప్పుకోవాలి మొట్టమొదటిది. రెండవది సమూయేలులో ఉన్న గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో, ఒక వ్యక్తిలో భయంకర పాపంలో ఉంటే ముందు ఆ వ్యక్తిని దేని కొరకు పిలుస్తాడంటే రక్షణ కొరకు పిలుస్తాడు, సేవ కోసం పిలుస్తాడా? ఒక వ్యక్తి పాపంలో ఉంటే పాపంలో ఉన్న వ్యక్తిని అయ్యా నా సేవ చేయమంటాడా? అనడు. పాపంలో ఉన్న వ్యక్తిని ఏమంటాడంటే నీవు నా ఎద్దుకు రా, నీ పాప భారం తీసేస్తా, నువ్వు ముందు రక్షణ పొందు, నీ జీవితం మారాలి, ఇక నువ్వు వెళ్ళి మళ్ళీ పాపం చేయొద్దు, మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు ముందు నాకు కుమారుడుగా కుమార్తెగా చేయబడాలని పిలుస్తాడు. అంటే ఇక్కడ దేవుణ్ణి సేవ కొరకే కనుకరిస్తే 4 పర్యాయములుగా సమూయేలును దేవుడు పిలిచినాడు. 4 పర్యాయం పిలిస్తే ఇప్పుడు సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడు? సమూయేలు పిలిచినప్పుడు అక్కడ ఏలి దగ్గరికి వెళ్తున్నాడు. ఎన్నిసార్లు